ఈ వీక్ 3 న్యూసుల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది తునిలో మిస్ అయిన పాప గురించి. తర్వాత ఒక లాకప్‌లో చాలా మిస్టీరియస్‌గా చనిపోయిన ఒక యువకుడి గురించి. అలాగే వరల్డ్ మొత్తాన్ని షేక్ చేసిన ఒక వార్ గురించి. ఈ 3 స్టోరీస్‌లో సినిమా కంటే ట్విస్ట్‌లు, టర్న్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యూ వాచింగ్ దాట్ మీడియా గై అండ్ ఐ యామ్ కళ్యాణ్ రాజు. లెట్స్ జంప్ స్ట్రైట్ ఇన్. ఇవాళ మాట్లాడే ఆ 3 న్యూస్‌లో ఫస్ట్ న్యూస్ వచ్చేసి తుని మిస్సింగ్ కేస్. తునిలో పాప మిస్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 14 డేస్ అవుతుంది. 14 డేస్ అయినా ఇంకా పాప ఏం చేస్తుంది, ఎక్కడుంది, ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ నుంచి ఒకసారి మనం చూస్తే మొదట పాప మిస్ అయిపోయింది. పాపతో పాటు వాళ్ళ ఇంట్లో పెంపుడు కుక్క. అవి రెండు, అంటే పాపతో పాటు కుక్క కూడా మిస్ అయిపోవడం జరిగింది. దాని తర్వాత ఒక 3 డేస్ తర్వాత కుక్క వెనక్కి తిరిగి వచ్చింది. చాలా టెన్స్డ్గా ఉండే. మదర్తోని ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. మదర్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మదర్ భువనేశ్వరిని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కానీ పోలీసు వాళ్ళు, అలాగే అక్కడ ఉన్న ఆఫీషియల్స్ వీళ్ళందరినీ ఒక్కసారి చూసి డాగ్ షాక్కు గురై భయపడి పారిపోయింది. పారిపోయినప్పుడు చెట్ల నుంచి పారిపోతే వీళ్ళు ఫాలో చేయలేకపోయారు. మొత్తానికి అయితే 1-2 డేస్లో మళ్ళీ దాన్ని వెతికి పట్టుకున్నారు, వెనకకి తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ టీమ్ని తెప్పించి ఒక జీపీఎస్ ట్రాకర్ని దాని కాలర్కి పెట్టి అది పాప దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి మేము ట్రాక్ చేసి పాపని వెతికి తీసుకొస్తాం అనుకున్నారు. కానీ ఒక 2 డేస్ అది చాలా వియర్డ్గా బిహేవ్ చేసింది, అక్కడే ఉంది. దాని తర్వాత దానికి కొంత హెల్త్ వైజ్ కొద్దిగా సిక్ అయిపోయి ఉంటే వీళ్ళు దాన్ని కేర్ చేసి అక్కడ పెట్టారు. దాని తర్వాత చనిపోయింది. దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. మరోపక్క ఇప్పుడు లేటెస్ట్గా పాపకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఒక కుక్క, పాప కుక్క 11:50 ఉదయం 11:50 మిస్ అయ్యారు. దాని తర్వాత మధ్యాహ్నం 1 గంటకి సిహెచ్ అగ్రహారం విలేజ్లోనే ఒక టెంపుల్ దగ్గర కుక్క సీసీటీవీ ఫుటేజ్లో కుక్క కనిపించింది. జస్ట్ 1 hour 10 minutes డిఫరెన్స్ అనమాట. మామూలుగా అయితే పాప కుక్క ఇద్దరు మిస్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత 1 hour తర్వాత కుక్క ఊర్లోనే కనిపించింది. అయితే మరి ఊర్లో వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా? పక్కనే ఉన్న అడవిలో వేట ఆడడానికి, అంటే హంటింగ్ చేయడానికి చాలా మంది చుట్టుపక్కల నుంచి వస్తారంట. మరి నిజంగానే ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా పాపను తీసుకెళ్లారా? దానిపైన ఇంకా క్లారిటీ అయితే రావట్లేదు. కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే కుక్క వీళ్ళిద్దరు మిస్ అయిపోయిన తర్వాత కూడా ఒక 1 hour తర్వాత ఊర్లోనే కనిపించింది. అంటే పాప అక్కడే ఉండాలి. పాప ఏజ్కి 2-3 years ఏజ్ కాబట్టి మహా అయితే ఆమె ఒక గంటలో ఒక మహా అయితే ఒక 1-2 kilometers కంటే ఎక్కువ నడవలేదు, అప్పుడు కలిసిపోతుంది. సో మ్యాక్సిమం ఆ పామాయిల్ తోట, 50 ఎకరాల తోట మధ్యలో పాప ఉండే కాబట్టి బయటికి వచ్చిన తర్వాత ఎవరైనా మరి పాపను ఎత్తుకెళ్ళారా, లేకపోతే ఇంకేమైనా చేసే ప్రయత్నం చేసిందా అన్న దానిపైన కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. నేను నెక్స్ట్ వీక్ ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా. ఇదే మిస్టరీ అనుకుంటే మన విజయవాడలో, తెలుగు స్టేట్స్లోనే, మళ్ళీ ఆంధ్రాలోనే మరొక మిస్టీరియస్ డెత్ కేసు వచ్చింది. అదేంటంటే విజయవాడలో కృష్ణలంక అనే ఒక ప్లేస్ ఉంది. ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఒక 25 years గాదే సాయి కృష్ణ అనే ఒక యువకుడు, 25 years అంటే యంగ్స్టర్, 23-25. సో ఆ ఏజ్లో ఉన్నాడు, వెరీ యంగ్స్టర్. బట్ అతని మీద కొన్ని కేసెస్ ఉన్నాయంట. అవి కూడా యాక్టివ్గా ఉన్న కేసెస్ ఒక 2 మాత్రమే. కానీ ఆయన టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు మార్కాపురంలో ఉన్నప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఎవరికి అప్పగించారు? కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సిఐకి అప్పగించారు. ఆ సిఐ నాగరాజు మరి ఇంకొంతమంది ఆ అబ్బాయిని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళు టార్చర్ చేసేసి ఆ అబ్బాయిని చంపేసారు. ఎట్లా చంపిను అని అంటే సెల్లులోనే వాటెవర్ పోలీస్ స్టేషన్లోనే ఫుల్ 3rd degree ఇవన్నీ ప్రయోగించినాక అబ్బాయి చనిపోతే అబ్బాయి గురించి వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎవరికి తెలియద్దని చెప్పి 2 కానిస్టేబుల్ బైక్లో ఆ అబ్బాయి శవాన్ని మధ్యలో కూర్చోబెట్టి 2 కానిస్టేబుల్ బైక్ మీద కూర్చొని అబ్బాయిని తీసుకెళ్ళిపోయి కృష్ణలంకలోని శ్మశాన వాటికకి తీసుకెళ్ళి అక్కడనే కాల్చి బూడిద చేసి పడేసింది, ఎలాంటి ఎవిడెన్సెస్ ఉండకుండా. ఇది లాస్ట్ మంత్ May 9th ఆ టైంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ అందరూ కూడా, మీడియా కూడా అటెన్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది వెలుగులోకి వస్తే ఇప్పుడు సిఏ నాగరాజ్ మీద కేసు ఫైల్ అయింది. ఫస్ట్ కేసు ఫైల్ అయ్యే ముందు ఏం చేసిండు, అతన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఏలూరుకి ట్రాన్స్ఫర్ చేసిండు అంతే. మరి నిజంగానే ఆ గాదే
సాయి కృష్ణని మరి నిజంగానే వీడేమైనా చేసిండా లేదా, వీడిని సస్పెండ్ చేద్దాం, వీని మీద కేసు వేద్దాం అని ఏం ఆలోచించలేదు. దీని మీద అడ్వకేట్స్ ప్రొటెస్ట్ చేసిన తర్వాత హైకోర్టులో హెబియస్ కార్పస్ కేసు వేస్తే, హెబియస్ కార్పస్ అని అంటే ఎవరైనా మిస్సింగ్ పర్సన్ ఉంటే ఆ పర్సన్ని తీసుకొని అతను బతుకున్నాడా లేదా, బతుకుంటే తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇది కోర్టు నుంచి పోలీసులకి ఆర్డర్స్ వెళ్తే వాళ్ళు చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళని పోలీసులు పట్టుకున్నారా, వాళ్ళ మీద కేసులు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే. సో మనం జై భీమ్ సినిమా తెలుసు కదా, సూర్య జై భీమ్ సినిమా, ఆ సినిమాలో కూడా ఇదే అవుతుంది. ఒక అతన్ని పోలీసులు తీసుకెళ్తారు, తర్వాత అతన్ని చంపేసి ఆ బాడీని కూడా తమిళనాడులో ఇన్సిడెంట్ జరిగితే చిత్తూరు బార్డర్కి తీసుకొచ్చి ఏపీలో డిస్పోజ్ చేస్తారు. లాస్ట్ మినిట్లో సూర్య వెళ్ళి కాపాడడం జరుగుతుంది. సో ఇక్కడ అలాంటి అంటే జై భీమ్లో సూర్య ఉన్నాడు, కానీ ఇక్కడ ఈ కేసులో సూర్య లేకపోవడం, మొత్తం మీద ఆ కేసు అసలు ఏమైంది, ఆ అబ్బాయిని ఎవరు చంపారు, ఎట్లా చంపారు, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. నిన్న మొన్నటిదాకా ఓన్లీ సిఐ నాగరాజ్ మీద కేసు చేశారు. దాని తర్వాత చాలా మీడియా వీళ్ళందరూ గట్టిగా పోరాడితే ఆ పోలీస్ స్టేషన్లో ఆ రోజు ఎవరెవరు ఉన్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు నీ ముందు క్రైమ్ జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో అందరి ముందు క్రైమ్ జరుగుతుంది అన్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. చూసి సైలెంట్గా ఉండడానికి నువ్వేం కామన్ మ్యాన్ కాదు కదా, నువ్వు ఒక పోలీసోడివి, నువ్వు రక్షక భటుడివి, రాక్షసుడివి కాదు కదా. సో ఆ రోజు డ్యూటీలో ఎవడెవడు ఉన్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటికి రాలే, సుపీరియర్స్కి ఎందుకు అప్డేట్ చేయలే, ఒకవేళ చనిపోయి ఉంటే ఆ బాబుని తీసుకెళ్లి డైరెక్ట్గా క్రిమినేట్ ఎట్లా చేస్తారు. అసలు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎవరైనా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇట్లా ఇష్టం వచ్చినట్టు పట్టుకెళ్తే ఇద్దరు విట్నెస్లు ఉండాలి, నేను వీళ్ళని అరెస్ట్ చేస్తున్నాను తీసుకెళ్తున్నాను అని ఇద్దరు సాక్షులు ఉండాలి, కుటుంబానికి ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్లాంటి ఏవి కూడా బేసిక్ నామ్స్ అని చెప్పొచ్చు, ఇవన్నీ ప్రొసీజర్ అని చెప్పొచ్చు, ఏవి ఫాలో చేయలేదు. మరి సిఆర్ నాగరాజుతో పాటు ఇంకొంతమంది కాప్స్, ఆ రోజు స్టేషన్లో ఉన్న ఐఎస్ఐ కావచ్చు, ఏఎస్ఐ, కానిస్టేబుల్, ఆ సిఏ, డ్రైవరు, వీళ్ళందరూ టార్చర్ చేశారని వాళ్ళ తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తుంది. వాళ్ళందరిపైన ఇప్పుడు కేసులు ఫైల్ అయినాయి. సో అది కూడా చూడాలి ఏం జరగబోతుంది. తమిళనాడులో ఇట్లనే కోవిడ్-19 టైంలో, కోవిడ్ అప్పుడు తెలుసుగా లాక్డౌన్, మనకు టైమింగ్స్ అన్నీ ఉండే, ఆ టైం దాటిన తర్వాత మనం బయట కనిపిస్తే వేసుకెళ్ళిపోయేవారు, లేకపోతే ఏదైనా చేసేవాళ్ళు, లేకపోతే వార్నింగ్ ఇచ్చి పంపించేవాళ్ళు, లేకపోతే సైరన్ వేసుకొని వచ్చేవాళ్ళు పోలీసు వాళ్ళు. సో వీళ్ళు తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఒక మొబైల్ షాప్ని రన్ చేస్తారు తూత్తుకుడిలో, తమిళనాడులోని తూత్తుకుడిలో. ఆ మొబైల్ షాప్ రన్ చేస్తూ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు మాత్రమే షాప్ క్లోజ్ చేయలేదంట. ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వాళ్ళిద్దరిని, ఫాదర్ సన్ ఇద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్రహింసలు, అసలు ఎంత చిత్రహింసలు అంటే నెక్స్ట్ రోజు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు, ఆ నెక్స్ట్ రోజు వాళ్ళ కొడుకు చనిపోయాడు. వాళ్ళిద్దరు చనిపోయినా కూడా పోలీసులు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోలే. దాన్ని ఆ ఫ్యామిలీ అక్కడ ఉన్న తమిళనాడులోని మదురై కోర్టు చాలా సీరియస్గా సుమోటో కేసు కింద కన్సిడర్ చేసి సిబిఐకి కేసు అప్పగిస్తే 6 years తర్వాత 9 మంది పోలీసులకి జైలు శిక్ష పడింది. సో ఈ కేసులో, సాయి కృష్ణ కేసులో కూడా ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాలి అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎస్, దీంతో పాటు మన లాస్ట్ అండ్ లీస్ట్ టాపిక్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ అయిపోయిందిరా అమ్మయ్య. నిన్న మొన్నటిదానికి ఎట్లుండే మన పరిస్థితి, 8 రూపాయలు పెరిగిందిరా బై డీజిల్, పెట్రోల్ ధరలు, రేపొద్దున ఉప్పు, పప్పు అన్ని పెంచేసారు రేట్లు, టిఫిన్ల రేట్లు పెంచేసారు. అప్పుడెప్పుడో గ్యాస్ కొరత ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నీ అమ్మ ఎవడు పడితే ఆడు బాధేస్తున్నాడు రేట్లు. నేను అనేది బాధేస్తున్నాడు ఏంటి, రేట్లు పెంచేసారు. ఈ రేట్లు పెంచేసారు కదరా అనుకున్నాం. దాని తర్వాత పెట్రోల్, డీజిల్ పెరిగిపోయినాయి, ఆటోమేటిక్గా అన్ని పెరిగిపోయినాయి. ఈ ఇయర్ రిసెషన్ ఉంటుంది, ఈ ఇయర్ స్టాగ్ఫ్లేషన్ ఉంటుంది, ఇండియా జీడిపి గ్రోత్ రేట్ పడిపోయింది, ఇది పడిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అని చెప్పి ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు ట్రంప్ February 28 నుంచి ఇప్పటిదాకా, February 8 ఫస్ట్ టైం ఇరాన్ మీద అటాక్ చేసిన ఫస్ట్ డే, అప్పటి నుంచి ఇప్పటిదాకా 39 సార్లు డీల్ అయిపోయింది ఇరాన్కి మనకి అని చెప్పిండు. నమ్మబుద్ధి కాలే. ఇప్పుడు ఒక MOU సైన్ చేసుకున్నారు, ఒక మెమరాండం సైన్ చేశారు ఇరాన్ అలాగే అమెరికా. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచం మొత్తంలో ఆయిల్ ప్రైసెస్, బ్యారెల్ ధర పడిపోయినాయి. ఇమీడియట్గా ప్రైసెస్ కూడా నార్మల్కి వచ్చే ఛాన్సెస్ తగ్గుతున్నాయి ఒక్కొక్కటి. అరే అంత సెట్ అయిపోతుంది ఈ ఇయర్కి అనుకున్న టైంకి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. పక్కనే ఉన్న లెబనాన్, అది ఇరాన్కు సపోర్ట్ చేసే కంట్రీ. అక్కడ హెజ్బుల్లా అనే ఒక గ్రూప్ ఉంటుంది, ఒక ఆర్మ్డ్ గ్రూప్ అని చెప్పాలి, వాళ్ళ దగ్గర వెపన్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఇరాన్ ప్రొవైడ్ చేసింది. సో ఆ హెజ్బుల్లా అనే గ్రూప్ మీద, అంటే సదర్న్ లెబనాన్, ఈ లెబనాన్ అనే కంట్రీలో సదర్న్ పార్ట్ అని చెప్పాలి, ఆ సదర్న్ పార్ట్ మీద ఇజ్రాయెల్ ఒక పక్కన
ట్రంప్ డీల్ సైన్ చేస్తున్నాడు, ఇంకో పక్కన వీళ్ళు బాంబులు వేస్తూనే ఉన్నారు. ఏందిరా అని అంటే ఇరాన్కి మీకు డీల్ జరిగింది సరేరా భయ్, బట్ ఆ డీల్ ఏందనేది నన్ను ఇన్వైట్ చేయలేదు, నాకు చెప్పలేదు. నాకు ఇరాన్కి ఉన్న కాంప్లికేషన్స్ మీరు రిజాల్వ్ చేయలేదు కాబట్టి నేను లెబనాన్ మీద స్ట్రైక్స్ కంటిన్యూ చేస్తామంట. హెజ్బుల్లా నుంచి నాకు థ్రెట్స్ ఉన్నాయని అంటాడు. హెజ్బుల్లా, ఈ లెబనాన్ అనే దేశం ఏదైతుందో ఈ యుద్ధంలో అన్నిటికంటే ఎక్కువ నష్టపోయిన దేశం లెబనాన్ అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 15 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు. అంటే వాళ్ళ ఇల్లులు, వాళ్ళ సిటీస్ అన్ని ధ్వంసం అయిపోతే వాళ్ళు వాటిని వదిలేసి వేరే సిటీస్కి, వేరే స్టేట్స్కి వాళ్ళు మైగ్రేట్ అయిపోయారు. అంటే నిరాశ్రయులే శరణార్థులుగా వెళ్ళిపోయిన పరిస్థితి. మరోపక్కన ఒక 4 నుంచి 5 వేల మంది ఇప్పటిదాకా లెబనాన్లో చనిపోయారు. ఇరాన్లో ఒక 3,000 to 4,000 చనిపోతే దానికంటే ఒక 1,000-2,000 ఎక్స్ట్రా అని చెప్పాలి లెబనాన్లో. సో అంత నష్టపోయిన దేశం అది. దాన్ని ఇజ్రాయెల్ అసలు వదిలిపెట్టట్లేదు. అసలు ఈ యుద్ధం స్టార్ట్ అయినది ఎందుకురా అంటే, ఇరాన్ నుంచి నాకు గల్ఫ్ కంట్రీస్కి థ్రెట్ ఉంటుంది కాబట్టి ఐ వాంట్ టు బి ఎ డామినెంట్ ప్లేయర్ అంటూ ఇజ్రాయెల్ చెప్తాను. మరోపక్కన ట్రంప్ మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఎంబీఎస్ అంటారు, మహమ్మద్ బిన్ సల్మాన్, సౌదీ ప్రిన్స్. ఈయన ట్రంప్కి సంబంధించిన ఒక క్రిప్టో కరెన్సీ ఉంది. ఆ క్రిప్టో కరెన్సీలో ఒక $2 billion ఇన్వెస్ట్ చేసానంట. అంటే ఇరాన్ నుంచి మాకు ఎప్పటికైనా థ్రెట్ ఉంటుంది రాబాయ్, నువ్వు జరా యుద్ధం చేసి ఇరాన్ని న్యూట్రలైజ్ చేసేయని చెప్పేసి ఇరాన్ ఇన్వైట్ చేసారు అందుకు. బట్ మొత్తానికైతే ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అయిపోయింది, నెలలు అయిపోయిందని చెప్పాలి. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లుందని అంటే, ట్రంప్ కూడా నా వల్ల కావట్లేదు అనుకున్నాడు. కాంగ్రెస్ అంటే అమెరికాలో ఉన్న పార్లమెంట్ కూడా ట్రంప్కి పర్మిషన్స్, పవర్స్ లేవు. అంటే పార్లమెంట్ డెసిషన్ లేకుండా వార్కి వెళ్ళడం ఒక్కసారి చేయొచ్చు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వెళ్ళిపోవచ్చు. కానీ దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాలి, అందరూ సపోర్ట్ చేయాలి. కానీ ట్రంప్కి ఎగ్నెస్ట్గానే ఆయన పార్టీ వల్లే ఓట్లు వేసారు కాబట్టి మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో, అదో పంచాయతీ ఉంది. అందుకే ట్రంప్ ఏం చేసిండే, ఇదంతా కాదరబోయి రిజాల్వ్ చేసేసుకుందామని చెప్పి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయరాబాయ్ అని చెప్పి ఇరాన్ వాడికి చెప్పేసిండు. వాడు ఓపెన్ చేసేసిండు. రోజు ఒక ఇంతకుముందు 3-4 షిప్స్ పోతుండే, అవి కూడా బాంబులు వేసేటోళ్ళు కదా. ఇప్పుడు 60 షిప్లు రోజు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటకు వెళ్తున్నాయి, వస్తున్నాయి. సో మొత్తం మీద నెక్స్ట్ ఇరాన్ డిమాండ్ చేస్తుంది ఇరాన్కి సంబంధించిన కరెన్సీ, ఇరాన్కి సంబంధించిన ఫారిన్ రిజర్వ్స్. అంటే వేరే కంట్రీస్లో ఇరాన్ డబ్బులు ఉంటాయి కదా బ్యాంకులల్లో, సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఆర్బీఐ లాంటి సెంట్రల్ బ్యాంక్స్. ఆ డబ్బులన్నీ కూడా అమెరికా ఎప్పుడో ఫ్రీజ్ చేసింది. ఒక $24 billion ఉంటాయి. ఆ డబ్బుల్ని కూడా వెనకకి ఇచ్చేసేయాలని చెప్పి ఇప్పుడు ఇరాన్ డిమాండ్ చేస్తుంది. మోస్ట్లీ అమెరికా ఆ డబ్బుల్ని కూడా వెనకకి ఇచ్చేస్తుంది. వెనకకి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఒకవేళ స్ట్రైక్స్ ఇంకా కంటిన్యూ చేసింది అనుకో, ఇరాన్ ఇమీడియట్గా మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని బ్లాక్ చేస్తుంది, మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ యుద్ధం కంటిన్యూ అయితేనే ఉంటుంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్. ఈ 3 న్యూస్లు మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీక్ రౌండప్ మీటింగ్లో మళ్ళొక్కసారి కలుసుకుందాం. మళ్ళీ లేటెస్ట్ న్యూస్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ కళ్యాణ్ రాజు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ दैट मीडिया गाइड. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना,